మార్కెట్ దారుణంగా కుప్ప కూలిపోవాలని ఎవరైనా నిజంగా కోరుకుంటారా? వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదూ. కాని మీకు తెలుసా, ప్రపంచంలో టాప్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే ఫాలో అవుతుంటారు. సరే, మార్కెట్ పతనమవుతున్నప్పుడు కూడా లాభాలు తెచ్చే ఆ అద్భుతమైన, కాస్త అనూహ్యమైన వ్యూహమేమిటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ సరికొత్త ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అత్యంత ఆసక్తికరమైన టాపిక్ ద లాంగ్ పుట్. మార్కెట్ క్రాష్ అయినప్పుడు లాభాలు ఎలా కొల్లగొట్టచ్చో, అలాగే మన పెట్టుబడులకు ఒక పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్లా ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈరోజు మన ప్రయాణం ఈ 5 అంచెల్లో సాగుతుంది. 1. మార్కెట్ పతనం నుండి లాభపడటం. 2. లాంగ్ పుట్ మెకానిజమ్స్. 3. బ్లాక్ స్వాన్స్ వేట. 4. పోర్ట్ఫోలియో ఇన్సూరెన్స్. ఫైనల్గా 5. బ్రేక్ ఈవెన్ క్యాల్క్యులేషన్. సరే, నేరుగా మొదటి విభాగానికి వెళ్దాం. మార్కెట్ పతనం నుండి లాభపడటం. అసలు మార్కెట్ నెలచూపులు చూస్తున్నప్పుడు ప్రొఫెషనల్స్ ఎలా క్యాష్ చేసుకుంటారో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన బేసిక్ కాన్సెప్ట్ లాంగ్ పుట్. సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్తులో మార్కెట్ ధరలు భారీగా పడిపోతాయని మీరు స్ట్రాంగ్గా నమ్మినప్పుడు ఆ పతనం ద్వారా లాభం పొందడానికి ఒక పుట్ ఆప్షన్ కొనుగోలు చేయడమే ఈ లాంగ్ పుట్. అంటే అందరూ మార్కెట్ పడిపోతోందని కంగారు పడుతుంటే మీరు మాత్రం దాన్ని ఒక లాభదాయకమైన అవకాశంగా మార్చుకుంటున్నారన్నమాట. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ లాంగ్ పుట్కి ఒక కవల సోదరులున్నాడు. అదే లాంగ్ కాల్. ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆశిస్తే లాంగ్ కాల్ కొంటారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ లాంగ్ పుట్. ఇక్కడ ధరలు పాతాళానికి పడిపోతాయని ఎక్స్పెక్ట్ చేసి మనం పెట్టుబడి పెడతాం. ఇదొక 2-వే స్ట్రీట్ లాంటిది. ఇప్పుడు రెండవ విభాగం, లాంగ్ పుట్ మెకానిక్స్. అసలు ఈ పుట్ ఆప్షన్ వెనుక ఉన్న రిస్క్ రివార్డ్ గేమ్ ఎలా ఉంటుందో కాస్త టెక్నికల్గా అర్థం చేసుకుందాం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ చాలా అసమానంగా ఉంటుంది. ఒకవేళ మీ అంచనా తప్పితే మీరు ఎంతైతే ప్రీమియం చెల్లించారో ఆ చిన్న మొత్తం వరకే మీ గరిష్ట నష్టం ఖచ్చితంగా పరిమితం అవుతుంది. కానీ మీ అంచనా నిజమై మార్కెట్ భారీగా క్రాష్ అయితే మాత్రం వచ్చే ప్రాఫిట్స్ అన్లిమిటెడ్గా చాలా భారీగా ఉంటాయి. అద్భుతం గదూ. ముచ్చటగా మూడవ విభాగం, బ్లాక్ స్వాన్స్ వేట. ఇప్పుడు కాస్త థ్రిల్లింగ్గా ఉండే అరుదైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. వాల్ స్ట్రీట్లో ఒక ఫేమస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఈ బ్లాక్ స్వాన్ అనే పదాన్ని బాగా పాపులర్ చేశారు. బ్లాక్ స్వాన్ అంటే దాదాపుగా అసాధ్యం అనుకునే, ఎప్పుడో కాని జరగని, ప్రపంచాన్ని కుదిపేసే విపత్తులు. ఇలాంటి అరుదైన ఈవెంట్స్ జరిగినప్పుడు లాభాలు కొల్లగొట్టడానికి వీళ్ళు చాలా దూరంగా ఉండే, అంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్లను కంటిన్యూస్గా కొంటూ ఉంటారు. ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఫిగర్ ఒకటుంది, కేవలం $1. అవును, ఈ అరుదైన పుట్ ఆప్షన్లు స్టార్టింగ్లో దారుణమైన చీప్ రేటుకు దొరుకుతాయి. అయితే ఇక్కడో చేదు నిజముంది. 99% ఈ చిన్న పెట్టుబడులు గడువు ముగిసేసరికి పూర్తిగా జీరో అయిపోతాయి. మరి అన్నీ జీరో అయిపోతే ఎక్స్పర్ట్స్ ఎందుకు కొంటారో తెలుసా? ఈ టైమ్లైన్ వింటే మీకు అసలు విషయం అర్థమవుతుంది. ప్రతి నెల $1 చొప్పున 10 ఏళ్ల పాటు కొన్నారనుకోండి, అంటే 120 నెలలకి మీ లాస్ కేవలం $120. కానీ ఆ 10 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి లెమన్ బ్రదర్స్ క్రాష్ లాంటిదో లేక పాండమిక్ లాంటిదో వస్తుంది గదా. ఆ ఒక్కసారి ఆ $1 పుట్ ఆప్షన్ కాస్త అమాంతం $300 లేదా $400కి పేలుతుంది. అంటే 10 ఏళ్ల నష్టం మొత్తం ఒక్క రోజులో కవర్ అయ్యి భారీ లాభాలొస్తాయన్నమాట. అయితే కేవలం ఇలాంటి 10 ఏళ్లకోసారొచ్చే బ్లాక్ స్వాన్స్ కోసమే కాదు సుమా. మార్కెట్ ఆ రోజుకి ఎవ్వరూ ఊహించని కనిష్ట స్థాయిలో ముగిసినప్పుడు, లేదా ఒక కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా దారుణంగా రాబోతున్నాయని మార్కెట్ పసిగట్టినప్పుడు కూడా ప్రొఫెషనల్స్ ఈ పుట్ ఆప్షన్స్ వాడతారు. గతంలో ఒక పెద్ద బ్యాంక్ ఫలితాలు నిరాశపరిచి షేరు 4-5% పడిపోయినప్పుడు ఈ లాంగ్ పుట్ వ్యూహంతో పెట్టుబడిదారులు తమ డబ్బును డబుల్, ట్రిపుల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు 4వ విభాగం, పోర్ట్ఫోలియో ఇన్సూరెన్స్. ఊహాజనిత ట్రేడింగ్ పక్కన పెడితే మన పెట్టుబడులకు లాంగ్ పుట్ ఎలా ఒక పర్ఫెక్ట్ సేఫ్టీ నెట్లా మారుతుందో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ దగ్గర ఇన్ఫోసిస్కి చెందిన ఒక 400 షేర్లు ఉన్నాయనుకుందాం. సడన్గా రేపు పొద్దున్న కంపెనీ సీఈఓకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో చేరారని ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడి వెంటనే షేర్లు అమ్మేసుకోకుండా ఒక పుట్ ఆప్షన్ కొంటే సరిపోతుంది. ఇది మీ స్టాక్స్కి అచ్చం లైఫ్ ఇన్సూరెన్స్లా పనిచేస్తుంది. షేర్ల విలువ పడిపోయినా ఆ ఆప్షన్ పెరిగి మీ నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ స్ట్రాటజీ మనకి ఇంకా ఎక్కడెక్కడ పనికొస్తుందంటే, బ్రెగ్జిట్ లాంటి పెద్ద జియోపొలిటికల్ టెన్షన్స్ అప్పుడు, లేదా దేశంలో ఎన్నికల ఫలితాలు హంగొచ్చేలా ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం.
ఇలాంటప్పుడు మార్కెట్ పడిపోతే పుట్ ఆప్షన్ కాపాడుతుంది. ఒకవేళ అంతా మంచి జరిగి మార్కెట్ రాకెట్ల పైకి వెళ్తే మీ షేర్ల లాభాలు ఎటూ పోవు, అవి సురక్షితంగా మీకే వస్తాయి. వండర్ఫుల్ కదా? ఇక ఫైనల్గా 5వ విభాగం బ్రేక్ ఈవెన్ లెక్కింపు. అసలు ప్రాక్టికల్గా ఈ లాభనష్టాల లెక్కలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. మార్కెట్ పడిపోతోంది కదా అని గుడ్డిగా లాంగ్ పుట్లో మీకు లాభం వచ్చేస్తుందనుకుంటే పొరపాటే. దీని వెనుక పక్కా మ్యాథమెటిక్స్ ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ లెక్కేంటో ఇక్కడ సింపుల్గా చూద్దాం. ఫస్ట్ పుట్ స్ట్రైక్ ధరను తీసుకోండి. ఉదాహరణకు నిఫ్టీ 22,000 దగ్గర తీసుకున్నారు అనుకుందాం. దానికి మీరు ఒక 136 రూపాయలు ప్రీమియం చెల్లించారు. ఇప్పుడు 22,000లోంచి ఈ 136 తీసేస్తే 21,864 వస్తుంది. ఇదే మీ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే మార్కెట్ జస్ట్ 22,000 కంటే కిందకి వెళ్తే లాభం రాదు. ఆ 21,864 దాటి ఇంకా కిందకి దారుణంగా పడిపోతేనే మీకు అసలైన లాభాలు స్టార్ట్ అవుతాయి. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మీకో ప్రశ్న. ఒకసారి ఆలోచించండి. నేటి కాలంలో మన ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోలు నిజంగా ఇలాంటి ఊహించని విపత్తులని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాయా? కేవలం మార్కెట్ పెరుగుతున్నప్పుడే కాదు, మార్కెట్ కుప్పకూలుతున్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేలా మీ పోర్ట్ఫోలియోను డిజైన్ చేసుకున్నారా? ఆలోచించండి. ఎందుకంటే ఆర్థిక భద్రత అనేది లాభాల్లో మాత్రమే కాదు, పతనం నుండి రక్షించుకోవడంలో కూడా దాగి ఉంటుంది.